ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తండ్రి, నన్నంత ప్రేమగా గుండెల్లో పెట్టుకుని చూసుకునే నా భర్త ఇప్పుడు ఈ ఇల్లు వదిలి వెళ్లిపోయారు. మా మధ్య పుట్టిన ఈ అపార్థాన్ని తొలగించు. చచ్చే వరకు ఆయన వెంటే నడవాలన్న నా కోరికను బతికించు. నా వల్ల మీకు ఈ పరిస్థితి వచ్చిందనుకుని మీరనుకుంటే మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుకుంటాను, లెంపలు వేసుకుంటాను. ఆత్యతో మీకు క్షమాపణ చెప్పిస్తాను. మీరు చెప్తే ఆ ఆచను ఇంట్లోంచి పంపించేస్తాను. దయచేసి ఇంటికి రండి. ఛీ, మనీలేంటి? ఇది మా తాతగారి ఇల్లు. ఈ ఇంటి మీద మీకెంతుందో మా పెద్దమ్మకి మా అమ్మకి అంతే హక్కుంది. మనిల్లు కాదు. ఆ ఇంటికి నాకు ఏ సంబంధమూ లేదు, నీతో కూడా. అయ్యో, అంత మాట అనకండి. మాఘమాస పూజ పెట్టుకుని పూజ ముగించుకుని మీరు తిన్నాక ఆ కంచంలో మిగిలిన 4 మెతుకులు నేను తినాలనే తిని మీ ఆశీర్వచనం అందుకోవాలని వచ్చాను. మీకు పుణ్యం ఉంటుంది. ఇంటికి రండి. చెప్తే అర్థం కాదా? అది నా ఇల్లు కానప్పుడు, నువ్వు నా దానివి కాదు అనుకున్నప్పుడు ఇంకా పూజలేంటి, భోజనాలేంటి? నేను బ్రతికుండగా ఇంటి గడప తొక్కను. ఒకవేళ నేను చచ్చినా నా శవం కూడా ఆ ఇంటికి రాదు. శివ శివ, ఏంటండి ఆ మాటలు? దయచేసి అలా మాట్లాడకండి. నువ్విక్కడికి దయచేయబట్టే వాడికి ఆ మాటలు వస్తున్నాయే. అత్తయ్య, మీరు కూడా ఏంటి? ఎవరు నీకు అత్తయ్యా? నా కొడుకు ఎప్పుడైతే నిన్ను కాదనుకుని ఆ ఇంటి గడప దాటాడో అప్పుడే మాకు నీకు కూడా బంధుత్వం తెగిపోయింది. గుర్తుంచుకో. అవును, మీకు మాకు ఏ సంబంధం లేదు. అన్ని తెగదెంపులు అయిపోయాయి. మళ్ళీ ఇక్కడికొచ్చి నువ్వు వెలగబెట్టాల్సిన అవసరం ఏం లేదు. వెళ్ళు.
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి పద్మావదిన. జానకి అక్కలాగా పూజలు వ్రతాలు తెలియవు, నోములు మంత్రాలు రావు అని బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు నేను గర్వపడుతున్నాను వదినా. ఎందుకంటే అవేవీ రాకపోయినా నేను నా భర్త వెంటే ఉన్నా. అవన్నీ తెలిసిన ఆవిడ భర్తను వదిలేసి ఆ ఇంటినే పట్టుకుని ఉండిపోయింది కదా. రే, దాని నోరెందుకురా ముయిస్తావు? ఇన్నాళ్ళకి అది కూడా కరెక్ట్ గానే మాట్లాడింది. ఏ భార్యకైనా భర్త కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటేనే పుణ్యం కలుగుతుంది గాని భర్తని ఇంట్లో నుంచి గెంటేసి పూజలు నోములు పెట్టుకుంటే పుణ్యం రాదు, పాపం అంటుకుంటుంది. పోవే, పో ఇక్కడి నుంచి. అలా అనకండత్తయ్యా. మీకు కూడా నా పైన కోపం ఉంటే కొట్టండి, తిట్టండి. కానీ ఈ గొడవని మరింత పెద్దది చేయకండి. ఈయన్ని తీసుకొని ఇంటికి రండత్తయ్యా. కావాలంటే ఆచితో పాటు నేను కూడా ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఆ ఆస్తికి ఆర్చకు నాకు ఏ సంబంధం లేదని రాసిస్తానత్తయ్యా. ఏమండి, ఏమండి, ఇంటికి రండి. ఇంటికి రండి. మనిషికొక మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మాట వరకే నన్నాగనివ్వు. చెయ్యెత్తే వరకు తీసుకొచ్చి నా పరువుని ఇంకా తీసే పని పెట్టుకోకు. అలాగే నేను కష్టపడిపోతున్నానని కూడా నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషుల్ని నమ్మి మోసపోవడం కన్నా మట్టిని నమ్మి పని చేయడం అస్సలు కష్టమేం కాదు. మేము తల దాచుకోవడానికి మా నాన్న కట్టించిన ఇల్లు, మా కడుపు నింపుకోవడానికి మాకున్న 2 ఎకరాల పొలం ఉంది, చాలు. ఇక వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.